సరే అవమానం గురించి అంటే మాట్లాడితే చిరంజీవి గారికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇప్పటివరకు ఎప్పుడూ జరిగినటువంటి ఒక అవమానం జరిగింది. స్వయంగా బాలకృష్ణే చిరంజీవి గారిని వాడు వీడు అంటూ కామెంట్ చేసిన పరిస్థితి. ఈ సంఘటన జరిగి నెలలు గడిచిపోతున్నా సరే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ దానిపైన స్పందించకపోవడానికి కారణం ఏంటంటారు? అంటే ఒరిజినాలిటీ అండి, పవన్ కళ్యాణ్ గారి ఒరిజినాలిటీ అది. కారణాలు కిరణాలు ఏముండవు, సహజ లక్షణం అది. అంటే ఎవరన్నా అపోహపడితే వాళ్ళ తప్పు, కానీ ఆయనదేం తప్పు కాదు. మనం ఆయన పవన్ కళ్యాణ్ గారిని తప్పు పట్టా కూడా లేదు. కానీ ఒరిజినాలిటీ అదే కాబట్టి దాని గురించి ఇబ్బంది ఏం లేదు. అంటే చిరంజీవి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉండగా ఎవరి భిక్షతో అయితే, ఎవరి దయతో అయితే, ఎవరి ఆశీస్సులతో అయితే సినిమా ఇండస్ట్రీలో హీరోగా వచ్చి తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని లేకపోతే తనకంటూ ఒక ఇమేజ్ని సంపాదించుకున్నాడు ఆ పవన్ కళ్యాణ్ గారు. అంటే ఏముండాలి, జీవితాంతం అన్నకి దాసోహంగా ఉండాలి కదా. ఆయన కేంద్ర మంత్రిగా ఉండగానే ఈయన మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయండి, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయండి అని చెప్పి మీటింగ్ పెట్టాడు. ఏమర్థం అవుతుంది మీకు? ఒరిజినాలిటీ అది. నాగబాబు గారు ఒక సినిమా ఫంక్షన్లో చెప్పాడు, అందరూ అరుస్తుంటే, చిరంజీవి గారిదో లేకపోతే రామ్ చరణ్ గారిదో లేకపోతే ఎవరిదో ఒక ఆడియో ఫంక్షన్లోనో ఏదో ప్రీ లాంచ్ ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనో, మా దగ్గరికి రాడురా, మాతో సంబంధాలు ఉండవురా, మమ్మల్ని పట్టించుకోడు, ఆడు బతుకుతాడు, మమ్మల్ని అసలు పట్టించుకోడు, మా ఇంటికి రాడు, పెద్దగా చెప్పాడు. ఒరిజినాలిటీ అది. మిగతాదంతా యాక్షన్. మిగతా ఏది చూసినా మీరు యాక్షనే. ఒరిజినాలిటీ అది. అంటే తన జీవితాన్ని, అంటే తనకు ఒక మనిషిగా మలిచి, తల్లిగారు జన్మనిచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళ మనిషిగా బతుకునిచ్చింది మాత్రం చిరంజీవి గారు. ఆయన కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆయన తమ్ముడిగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయమని చెప్పని, భారతీయ జనతా పార్టీకి ఓటేయమని చెప్పని మీటింగ్ పెట్టి నువ్వు మాట్లాడితే ఆయన ఏ రకంగా ఇబ్బంది పడి ఉంటాడు ఢిల్లీలో. ఇవాళ అసెంబ్లీలో బాలకృష్ణ తిడితే పవన్ కళ్యాణ్ స్పందించలేదు అంటున్నారు. ఒరిజినాలిటీ ఆ రోజే కనపడింది. ఇవాళేం మనం దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ తర్వాత మాట్లాడుతాం దేవుడెరుగు. బాలకృష్ణ తిడతంటే సాక్షాత్తు జనసేన మంత్రులు ఇద్దరున్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. 100% స్ట్రైక్ రేట్. 22కి 22, 21కి 21 అంటున్నారు కదా. ఆ 21-20లో మొత్తం 20 మంది అక్కడే ఉన్నారు. 99.9% లోపల ఉన్నారు అసెంబ్లీలో. ఎవడు మాట్లాడినోడు లేడు, ఖండించినోడు లేడు, తప్పయా అట్లా మాట్లాడబాక అన్నోడు లేడు. మీరు దాని గురించి భ్రమలు, అంటే ఎవరికున్నా భ్రమలు అని తొలగిపోతూ ఉంటాయి. మీరు ఒకసారి అనలైజ్ చేసుకుంటే చాలు, ఎవరికున్నా భ్రమలన్నీ కూడా తొలగిపోవటం ఖాయం.